హలో గైస్, చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న స్టాక్స్ గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం గైస్. ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి వారి రెన్యూబుల్స్. సో ఈ పర్టికులర్ స్టాక్ రీసెంట్ టైమ్స్లో కూడా మనం డిస్కస్ చేసాం. ఆల్మోస్ట్ ఒక 100 రూపీస్ బిలో స్టాక్ మనకి. సో కంటిన్యూస్గా స్టాక్ని పుష్ చేసి 3000 లెవెల్స్ దాకా టెస్ట్ చేశారు. కొంత రిజల్ట్స్ కొంత బాగానే ఉన్న, కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. సో అందువల్ల స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగి కంటిన్యూస్ లోవర్ సర్క్యూట్ టచ్ చేసింది. ఈరోజే మనకి కొంత అప్పర్ సర్క్యూట్ రివర్సల్ అనేది కనిపించింది. ఎందుకంటే ప్రీవియస్ స్ట్రాంగ్ సపోర్ట్ 1750 ఉంది, ఆ రీజన్ దగ్గర సో రివర్సల్ కనిపించింది. సో ఇది చూసి చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, మంచి ప్రాఫిట్స్ వస్తాయి అనుకుంటారు. బట్ ఏంటి అంటే కనుక మళ్ళీ కూడా సో కొంచెం పైకి వెళ్ళిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్స్ రావచ్చు. మళ్ళీ ఇక్కడ ఎవరైతే ఈ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేశారో ప్రాఫిట్ బుకింగ్స్ వచ్చి మళ్ళీ పడిపోయే ఛాన్స్ ఉంటాయి అనమాట. సో ఎవరైతే 2500 2300 ఈ రీజన్స్లో ఇన్వెస్ట్ చేశారో సో ఒకవేళ రివర్స్లో వచ్చి 2000 బ్రేక్ అయితే మీ లెవెల్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకొని లేదా మీ లెవెల్స్కి ఏదైతే వస్తే అప్పుడు ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అనమాట. బట్ ఫ్రెష్ ఎంట్రీస్ అయితే కనుక ఈ పర్టికులర్ స్టాక్లో అవాయిడ్ చేయడం బెటర్. స్టాక్ని చాలా బాగా పుష్ చేశారనమాట. ఇటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక క్యాపిటల్ రిస్క్లో పెట్టినట్టే. సో మీకు కొన్ని స్టాక్స్ మీకు ఇటువంటివి ప్రాఫిట్ రావచ్చు, ఎందుకంటే 20-30% రోజు అప్పర్ సర్క్యూట్ 5% టచ్ అవడం వల్ల సో 20-30% రావచ్చు. బట్ ఏదో ఒక స్టాకు సో మీరు ఇన్వెస్ట్ చేసిన వెంటనే లోవర్ సర్క్యూట్స్ టచ్ చేస్తుంది. అటువంటప్పుడు మీ క్యాపిటల్ అంతా కూడా స్ట్రక్ అయిపోయే ఛాన్స్ ఉంటాయి అనమాట. సో ఈజీ మనీ కోసం మార్కెట్లో ఎప్పుడు ఇటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకండి గైస్. సో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే అవాయిడ్ చేయండి. ఒకవేళ మీరు హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటే ఈ పర్టికులర్ స్టాక్ ఒకవేళ ఈ రివర్సల్ కంటిన్యూ అయితే మీ లెవెల్స్కి వస్తే కనుక ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోండి. సో ఇది మనకి వారి రెన్యూబుల్స్ గురించి అనమాట. అలాగే ఐఆర్ఈడిఏ గురించి చాలామంది అడుగుతున్నారు అనమాట. రీసెంట్ టైమ్స్లో కూడా మనం మల్టిపుల్ టైమ్స్ లాంగ్ టర్మ్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం. సో 125-100 ఈ 2 రీజన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో మంచి కంపెనీ, లాంగ్ రన్లో ఖచ్చితంగా ప్రాఫిట్స్ వస్తాయని చెప్పుకున్నాం. సో చాలా మంచి ర్యాలీ అనేది కనిపించింది. ప్రస్తుతం 195 లెవెల్ టెస్ట్ చేసింది. ఈరోజు టెస్ట్ చేసి కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందనమాట. సో చాలామంది అడుగుతున్నారు హోల్డ్ చేయాలి ఎగ్జిట్ అవ్వాలని. ఒకవేళ మీరు షార్ట్ టర్మ్ వ్యూ కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే లైక్ 125-150 ఈ రీజన్స్లో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మండే రోజు అబ్జర్వ్ చేయండి. 190 పైన సస్టైన్ అయితే హోల్డ్ చేయండి. పడిపోతుంటే ప్రాఫిట్స్ బుక్ అనేది చేసుకోవచ్చు అనమాట. బట్ మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే కనుక ఈ స్టాక్ని ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కన్నా హోల్డ్ చేయడం బెటర్ అనమాట. నా యావరేజ్ ప్రైస్ కూడా అరౌండ్గా 100 రూపీస్ దగ్గర ఉందన్నమాట. బట్ ఈ స్టాక్ నా పర్సనల్ వ్యూలో మోర్ దాన్ 500కి వెళ్ళే ఛాన్స్ ఉంది వితిన్ 5 years వ్యూలో. సో ఒకవేళ మీ వ్యూ లాంగ్ టర్మ్ అయితే కనుక హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్ అయితే మండే రోజు అబ్జర్వ్ చేయండి. 190 పైన సస్టైన్ అయితే హోల్డ్ చేయండి, లేదా ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు షార్ట్ పీరియడ్కి అయితే కనుక. సో ఇది మనకి ఐఆర్ఈడిఏ గురించి అనమాట. అలాగే చాలామంది కేపీఐ గ్రీన్ గురించి అడుగుతున్నారు సార్ గైస్. సో ఈ కేపీఐ గ్రీన్ మనకి రీసెంట్ టైమ్స్లో మనకి సో ఎస్టర్డే మనకి ఏదైతే స్టాక్ స్ప్లిట్ అనేది అనౌన్స్మెంట్ వచ్చింది. సో స్టాక్ స్ప్లిట్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత కూడా స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. సో ప్రీవియస్గా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో February 15th ఆ టైంలో మనకి అంతకన్నా ముందు మనకి బోనస్ కూడా వీళ్ళు ఇష్యూ చేశారు 1:2. సో దగ్గరలోనే బోనస్ ఇష్యూ చేసి మళ్ళీ కూడా షేర్ స్ప్లిట్ కూడా ఇష్యూ చేస్తున్నారు. అందువల్ల కొంత ప్రాఫిట్ బుకింగ్స్ అనేవి జరుగుతున్నాయి. బెటర్ ప్రజెంట్ అయితే కనుక మీరు హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటే హోల్డ్ చేయండి, ప్రాబ్లం లేదు. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే కనుక ఈ స్టాక్ ఇంకా కూడా మంచి రిటర్న్స్ ఇస్తుంది. బట్ మీరు కనుక షార్ట్ టర్మ్ వ్యూలో స్టాక్ స్ప్లిట్ అనౌన్స్ చేశారు కదా పెరిగిపోతుందని మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఎందుకంటే రీసెంట్గానే వీళ్ళు బోనస్ ఇష్యూ చేసి వెంటనే స్టాక్ స్ప్లిట్ కూడా ఇష్యూ చేశారు. సో అందువల్ల ప్రజెంట్ అయితే ఇన్వెస్ట్ చేయకండి, పడుతుంది. ఒకవేళ 1750 దగ్గరకు వచ్చి ఇక్కడ రివర్సల్ ఏమైనా వస్తే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అది కూడా మీరు లాంగ్ టర్మ్ వ్యూ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అంటే మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇది మనకి కేపీఐ గ్రీన్ గురించి. సో ఒకవేళ మీరు హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నా స్టాక్ స్ప్లిట్ తర్వాత మీకు ఆ ప్రైస్ అడ్జస్ట్మెంట్ జరిగి ఆ షేర్స్ కూడా వస్తాయి, ప్రాబ్లం లేదు. హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే. సో ఇది మనకి కేపీఐ గ్రీన్ గురించి. అలాగే చాలామంది సుజలాన్ గురించి అడుగుతున్నారు. సుజలాన్లో ఈరోజు మనకి రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. సో రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది అనమాట. ఎందుకంటే సో ప్రియర్ ర్యాలీ మనకు ఆల్రెడీ ఉంది గైస్. సో సుజలాన్లో మనకి రిజల్ట్స్ రాకముందే సో ర్యాలీ అనేది కనిపించింది. 40 రూపీస్ స్టాక్ కాస్త సో ఆల్మోస్ట్ 49 లెవెల్స్కి అప్రాక్స్గా కూడా ఈరోజు వెళ్ళిందనమాట. ఆఫ్టర్నూన్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది వన్స్ రిజల్ట్స్ రాయిన తర్వాత. సో రీసెంట్ టైమ్స్లో మనకి చాలా స్టాక్స్ క్లియర్గానే ర్యాలీ ఇస్తున్నాయి. సో పరాజ్ డిఫెన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో ఈరోజు ఆల్మోస్ట్ 12-13% దాకా కూడా ర్యాలీ ఇచ్చింది. రేపు రిజల్ట్స్ కాబట్టి ముందుగానే ర్యాలీ ఇచ్చాయి అనమాట. సో అందువల్ల సో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. ప్రీవియస్గా కూడా మనకి ఈ స్టాక్ ఏదైతే 50 అనేది రెసిస్టెన్స్ కింద మల్టిపుల్ టైమ్స్ యాక్ట్ చేసి అక్కడి నుంచి 30-36 లెవెల్స్ దాకా పడిపోయింది అనమాట. మండే రోజు అబ్జర్వ్ చేయండి కొంత రివర్సల్ వస్తే కనుక సో 49-50 లెవెల్స్ దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్ అనమాట. సో ఇది మనకి సుజలాన్ గురించి. అలాగే చాలామంది జొమాటోలో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. సో జొమాటో రీసెంట్గా చాలా బాగా హై లెవెల్స్కి వెళ్ళిందనమాట. సో బెటర్ మీరు కనుక లో లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసుంటే 130-140 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేసుంటే కనుక సో స్టాప్ లాసెస్ ట్రైల్ చేసుకోండి. 170 బిలో స్టాప్ లాస్ ట్రైల్ చేసుకొని హోల్డ్ చేయండి.
ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అయితే మనకి ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ ఎక్కడ కనిపించట్లేదు. పడినివ్వండి, ఒకవేళ ఇక్కడ 170 దగ్గర రివర్సల్ వస్తే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి గైస్. బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నా సరే ఈ పర్టికులర్ స్టాక్ రీసెంట్ టైమ్స్లో బాగా పెరిగింది. సో ప్రజెంట్ ఇన్వెస్ట్ చేయకపోవడమే బెటర్ అనమాట. సో ఇది మనకి జొమాటో గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ టాటా మోటార్స్ గురించి చాలామంది అడుగుతున్నారు. టాటా మోటార్స్ 950 రీజన్ని టెస్ట్ చేస్తుంది మల్టిపుల్ టైమ్స్. సో ఈ రీజన్ దగ్గర రివర్సల్ వస్తే ఇన్వెస్ట్ చేయండి. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే సో 950 అలాగే 850 అలాగే 750 ఈ 3 రీజన్స్లో అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ అయితే కనుక హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ప్రస్తుతం సైడ్ వేస్ వెళ్ళిపోతుంది గైస్ స్టాక్. సో ప్రజెంట్ ఇన్వెస్ట్ చేయకండి. సో డౌన్ గ్రేడ్ కూడా చేశారు కాబట్టి ఇన్వెస్ట్ చేయకండి గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి టాటా పవర్. సో టాటా పవర్ కూడా రీసెంట్ టైమ్స్లో మనం చెప్పుకున్నాం, చాలామంది మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా చెప్పుకున్నాం, చాలామంది అడిగారు అన్నమాట టాటా మోటార్స్ టాటా పవర్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని. 400 బెటర్ లెవెల్స్ 400 నుంచి 410 రీజన్స్లో అక్యూములేట్ చేసుకోమన్నాం. సో ఈరోజు మనకి ఇది 450 టెస్ట్ చేస్తుంది అనమాట. టెస్ట్ చేసి సో మళ్ళీ కూడా స్లైట్ ప్రాఫిట్ బుకింగ్స్ జరుగుతున్నాయి. 450 నుంచి 460 రీజన్ రెసిస్టెన్స్ రీజన్ అనమాట. ఇది బ్రేక్ అయితే అప్ టు 500 లెవెల్స్కి వెళ్ళొచ్చు. ప్రజెంట్ అయితే కనుక సో స్లైట్ బేరిష్ కనిపిస్తుంది. సో ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే మండే రోజు అబ్జర్వ్ చేయండి. 450 బ్రేక్ అయితే కనుక హోల్డ్ చేయండి. పడిపోతుంటే కనుక ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకుని షార్ట్ పీరియడ్కి అయితే కనుక. సో ఇది మనకి టాటా పవర్ గురించి అనమాట. అలాగే రైల్వే స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్స్ చేసుకోవాలని అడిగారు అన్నమాట చాలామంది. మనం లాస్ట్ వీక్ అంటే బిఫోర్ వీకే ఈ ర్యాలీ కాకముందే మనం స్టాక్స్ గురించి డిస్కస్ చేసాం. రైల్టెల్, ఆర్వీఎన్ఎల్, ఐఆర్ఎఫ్సి, సో అన్ని స్టాక్స్ గురించి కూడా డిస్కస్ చేసాం. మీరు ఆ వీడియోస్ చూడకపోయింటే కనుక చూడండి, ఒకసారి బ్యాక్కి వెళ్ళి ఆ వీడియోస్లో ఒకవేళ చూసి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మంచి ప్రాఫిట్స్ అనేవి వచ్చాయన్నమాట. రీసెంట్ టైమ్స్లో చాలా మంచి ర్యాలీ కనిపించే. మేము కూడా రైల్టెల్లో 380 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ అనేది చేసాం అనమాట. సో 450 లెవెల్స్ దాకా, సో చాలామంది 440 లెవెల్స్ దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకోమని కూడా చెప్పుకున్నాం అనమాట. మంచి ప్రాఫిట్స్ కనిపించే. మళ్ళీ ప్రీవియస్ రెసిస్టెన్స్ టెస్ట్ చేసి పడుతుంది అనమాట. బట్ ఇప్పుడు ప్రెజెంట్ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలో లేదా అనేది మండే రోజు అబ్జర్వ్ చేయండి. 450 పైన ఏమైనా బ్రేక్ అయితే కనుక హోల్డ్ చేయండి. ప్రాఫిట్ బుకింగ్ వస్తుంటే కనుక బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అనమాట. ఆర్వీఎన్ఎల్ కూడా చాలా మంచి ర్యాలీ కనిపించింది. అలాగే ఐఆర్ఎఫ్సి కూడా చాలా మంచి ర్యాలీ కనిపించింది. ప్రీవియస్ రెసిస్టెన్సెస్ దగ్గర ఉన్నాయి స్టాక్స్. సో ఎలక్షన్స్ దాకా వెయిట్ చేయగలము అనుకుంటే కనుక స్టాప్ ప్రాసెస్ ట్రైల్ చేసుకొని సో హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ రైల్వే స్టాక్స్లో. సో ఇవన్నమాట సో స్టాక్స్ చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నవి. అలాగే మీకు ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. అలాగే మీరు కనుక మన టెలిగ్రామ్ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అనేది అవ్వచ్చు అనమాట. అలాగే మీరు మన ప్రీమియం వాట్సాప్లో జాయిన్ అవ్వకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఈరోజు హాల్లో మేము మంచి ట్రేడ్ తీసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ 100% రిటర్న్స్ అనేది తీసుకున్నాం అనమాట. సో చాలా మంచి ర్యాలీ కనిపించింది, మంచి ప్రాఫిట్ తీసుకున్నాం. అలాగే మేము సో ఇంకో స్టాక్లో కూడా మంచి ర్యాలీ కనిపించింది. సో ఈ పర్టికులర్ స్టాక్ మేము ఎర్లీ ఎంట్రీస్లోనే మేము ఏదైతే 5100 ఎప్పుడైతే వెళ్ళిందో ఆ లెవెల్ దగ్గర నుంచి మేము తీసుకున్నాం. షార్ప్ ర్యాలీ ఇదంతా కూడా మేము ప్రాఫిట్ అనేది బుక్ చేసుకున్నాం అనమాట. చాలా మంచి 100% రిటర్న్స్ తీసుకున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో అలాగే ఈక్విటీలో కూడా మేము మంచి ప్రాఫిట్స్ తీసుకున్నాం. 2 స్టాక్స్లో అరౌండ్గా 6% దాకా కూడా ప్రాఫిట్ తీసుకున్నాం. మీకు ఈక్విటీ కానీ ఆప్షన్స్ కానీ కావాలనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇదే మాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.